హాయ్ అండి. ఈరోజైతే బీరకాయ, పచ్చి శనగపప్పు వేసి కర్రీ అయితే చేద్దాం రండి. ఎంతో టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ బీరకాయలో పీచు పదార్థం ఉంటుంది. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. ఇలా పచ్చి శనగపప్పు వేసుకొని చేసుకోండి. టేస్ట్ సూపర్‌గా అయితే ఉంటుందండి. ముందుగా మనము పచ్చి శనగపప్పునైతే ఉడకబెట్టుకుందాము. అది ఉడికే లోపల మనం బీరకాయనైతే కట్ చేసుకుందాం రండి. ముందుగా మనం బీరకాయకైతే పైన పీలైతే తీసుకుందామండి. ఈ పైన ఉండే తొక్కుతో పచ్చడి కూడా చేస్తారండి. ఆ పచ్చడి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మరీ ఎక్కువ తీయకుండా లైట్‌గా అయితే తీసేద్దాము పైన పీలు. ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం బీరకాయని. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా అయితే ఉడికిపోతుంది. కూర కూడా మనకు ఫాస్ట్‌గానే అయిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా! అంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. అన్నీ కట్ చేసి ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకుందాము. ఈ లోపల పప్పు చూద్దాం రండి ఉడికిందో లేదోనో. పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి. మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే మనకి శనగపప్పు టేస్ట్ అయితే బావుంటుంది. ఇప్పుడు కడాయిలో 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేస్తాము. అవి చిటపటా వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చిలికలుగా చేసి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒక ఆనియన్‌ని సన్నలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుతాము. కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. వేసి ఆనియన్స్ అయితే బాగా వేపుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలైతే వేద్దాము. ఒక మీడియం సైజు ఒక 3 టమోటాలైతే తీసుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా నీట్‌గా అయితే ఫ్రై చేసుకుందాము. మూత పెట్టండి. మూత పెడితే టమోటాలైతే తొందరగా అయితే వేగిపోతాయి. గెంటితో అలా మెత్తగా వత్తండి టమోటాలని. వత్తాయంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకైతే మనం చక్కగా ఫ్రై చేసుకుందాము. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే బీరకాయ ముక్కలైతే వేసేద్దాము. వేసి బాగా అయితే కలుపుతాము. ఒక 2 మినిట్స్ అండి బీరకాయలని ఇలా ఫ్రై చేసుకుందాము. సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి అయితే వేస్తున్నాను. వేసి ఇప్పుడు బాగా అయితే ఫ్రై చేద్దాము. ఒక 1 మినిట్, 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. బీరకాయ అయితే కొంచెం ఉడుకుతుంది. కారం అయితే నేను వేయనండి. కారం వేసేసామంటే నీకు మాడిపోతుంది. తొందరగా అయితే ఉడకదు. అందుకని ఉప్పు, పసుపేసి ఉడికిన తర్వాత ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను. ఒక స్పూన్ కారప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 3/4 టీ స్పూన్ వచ్చి గరం మసాలా పొడి అయితే వేస్తున్నాను. వేసి అయితే అన్నీ బాగా పొడులన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ అండి వాటిని బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడైతే పప్పు అయితే వేసేద్దాము. వేసేసి బాగా కలుపుతాము. ఈ బీరకాయ, పచ్చి శనగపప్పు కర్రీ అయితే సూపర్‌గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక గ్లాస్ నిండా నీళ్ళైతే పోస్తున్నాను. ఆల్రెడీ బీరకాయ ఉడికిపోయింది. పచ్చి శనగపప్పు ఉడికిపోయిందండి. ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని చక్కగా ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. ఈ టైంలో చూడండి ఉప్పు కానీ తక్కువగా ఉందంటే కొంచెం టేస్ట్ చేసి ఉప్పు అయితే వేసుకోండి. ఈ బీరకాయ, పచ్చి శనగపప్పు కూర అయితే చాలా బావుంటుందండి. దీన్ని రైస్‌లోకి, చపాతీలోకి, పూరీల్లోకి దేంట్లోకైనా వేసుకొని తినొచ్చండి. అంత బావుంటుందండి దీని టేస్టు. లాస్ట్‌గా అయితే మనం కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.